తెలంగాణలో ఈ పంచాయతీ ఎన్నికల ఏదైతే రభస కొనసాగుతుందో ఈ రభసకు సంబంధించి 415 మంది సర్పంచులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారని ఒక ప్రధాన పత్రిక ఇక్కడ మనం చూడొచ్చు. పల్లెపోరులో భాగంగా చాలా వరకు డీల్స్ మాట్లాడుకుంటున్నారంట. ఎట్లా అంటే చిన్న పంచాయతీ అనుకోండి 5 లక్షలు, మేజర్ పంచాయతీ అనుకోండి ₹1 కోటి. ఏంటి ఇవి లెక్కలు అనుకుంటున్నారా? అంటే ఏకగ్రీవంగా సర్పంచులు ఎన్నిక అవ్వడానికి సర్పంచులు పడే తపనలో భాగంగా వేలం పాట పాడుకుంటున్నారు. ఒక మేజర్ పంచాయతీ తీసుకుంటే అక్కడ 2-3 ఉన్నారనుకోండి, అయ్యా నేను ఒక్కడనే నిలబడుతుంది, నేను ఏకగ్రీవం గెలిచిపోవాలి, మీరు డ్రాప్ అయిపోండి అనే ఉద్దేశంలో సర్పంచులు ₹1 కోటి నజరానా ప్రకటిస్తున్నారంట. మీరు డ్రాప్ అయిపోతారా, ₹1 ఇస్తే డ్రాప్ అయిపో, లేదా 2-3 ఉన్నారు, ఉన్నాడు ఎవరో చిన్న అంటే కొంచెం పోటీ మేజర్ పార్టీలు ఏవైతే ఉన్నాయో బీజేపీ, కాంగ్రెస్, అలాగే బీఆర్ఎస్ సంబంధించి అందులో ప్రముఖంగా ఎవరైతే ఖర్చు పెట్టుకున్న సత్తా ఉంటుందో వాళ్ళు, నేను మీ ముగ్గురికి ₹1 ఇస్తాను, చెరో 30 లక్షలు 50 లక్షలు సర్దుకోండి, నేను ఏకగ్రీవంగా, మీరు డ్రాప్ అయిపోండి నామినేషన్, అలాంటి జరుగుతున్నాయి. అలాంటి జరిగాయని వచ్చిన వార్తల్లో ఇప్పటికే 415 పంచాయతీ ఎన్నికలకు సంబంధించి ఏకగ్రీవంగా ఎన్నిక